అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇంట్లో ఆడవాళ్ళు పీరియడ్స్ టైం అప్పుడు ఇంట్లో మిగతా వాళ్ళు ఉన్నప్పుడు అసలు పూజా మందిరంలో దీపం వెలిగించవచ్చా గురుగారు? అంటే వాళ్ళు ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. సో ఆ టైంలో కొందరు ఏంటంటే వాళ్ళు పూజా మందిరం వైపు రావట్లేదు కదా అని చెప్పి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. అసలు ఇంట్లో ఒకరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఇంట్లో పూజ అనేది చేసుకోవచ్చా? దీపం అనేది వెలిగించవచ్చా గురుగారు? తప్పకుండా. శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అంత మంచి జరగాలి. మరియు అదే విధంగా హైటెక్ వీక్షకులందరికీ స్వాగతం. అమ్మ, ఎప్పుడైనా కూడా ప్రతి నెల ఋతుస్రావణం వచ్చినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో పీరియడ్ అంటారు, ఇంకా రకరకాలుగా అంటుంటారు. మన ప్రాంతీయ భాషలో వచ్చి ఋతుస్రావణాలు అంటారు. అయితే ఇంకా హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఎందుకంటే అది ఇంటికి మైల, శుద్ధి లేకపోతే ఇంట్లో దీపారాధన ఉండకూడదు అని ఒక గట్టి విశ్వాసం. ఒక 20, 30, 40 సంవత్సరాలు వెనక చూస్తే మాత్రాన సూర్యకిరణాలు కూడా వాళ్ళ మీద పడేది కాదట. వాళ్ళకంటూ సపరేట్ గదులు, చాప, నీళ్ళు అదంతా కూడా సపరేట్ ఒక రూమ్లో ఉండేది. గది దాటి రారు. ఆ రూమ్లోనే పడిగది కూడా ఉండేది కాబట్టి అక్కడే స్నానం ఆచరించి 5వ రోజుకే బయటకు వచ్చేవాడట. మరి 5 రోజుల వరకు కూడా ఇంట్లో దీపారాధన ఉండేది కాదు అని ఒక సిద్ధాంతం. ఎందుకు ఉండకూడదు అప్పుడే? ఋతుస్రావణం వచ్చినప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తే అరిష్టం. అందుకని ఇప్పుడు 5 రోజులు పోయి 3వ రోజుకే ఎప్పుడైతే కూడాను ఈ తల స్నానం అంటే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ తలకు పెట్టి స్నానం చేసి అమ్మాయికి స్నానం చేసిన తర్వాత ఆ 3వ రోజు నుంచి ఇంట్లో దీపం పెట్టుకోవాలని ఒక శాస్త్రం ఉంది. తప్పలేదు. అంటే మైల పోయినంటే అంటే 5 రోజుల వరకు కూడాను స్నానం తలంటూ పోయాలంటే నూనె పెడితేనే పోవాలి, అది మైల పోవాలంటే ఆ ఋతుస్రావణం. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ఒక సైంటిఫిక్గా చూస్తే కూడాను ఒక ఇది. అయితే వంటగదిలో కూడాను ప్రవేశించరాదు. వంటగదిలో ఎందుకు ప్రవేశించరాదు అంటే అక్కడ అగ్నిదేవుడు ప్రవేశిస్తాడు కాబట్టి, అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి ప్రవేశించాడు. ఇప్పుడు ఇలా మనం పెట్టుకుంటాం ఒక సంకల్పం. సో ఈ మధ్య కాలంలో మనకు మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లో ఇవన్నీ రావటం ఏంటంటే, మేము ఫ్యామిలీతో ఉండట్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్గా సపరేట్గా ఉంటున్నాం, నేను లేస్తే కానీ వంట అవ్వదు, నేను మరి ఋతుస్రావణాలు నాకు అవుతే నేను పూజ రూమ్లో వెళ్తే కానీ మా ఆయనకు వంట చేసి పంపించడానికి అవ్వదు అనేసి మెసేజ్ లాగా పెట్టడం జరిగింది. మీ ప్రశ్న కూడా చాలా అరుదైన వంటిది, చాలా విశేషమైన వంటిదమ్మా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నది వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకా 3వ వ్యక్తి లేరు. ఇప్పుడు పోనీ ఒక ఆయామం ఉంది, ఏదైనా హెల్పర్ ఉన్నారు, ఎవరైనా ఉన్నారనుకోండి ఏమా, వాళ్ళ ద్వారా మా సహాయ సహకారం తీసుకుంటే ఒక ఇది ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు కూడా లేరు కాబట్టి ఆపద సమయంలోని భర్తకు ఋతుస్రావణంలో కూడా అగ్నిలో ప్రవేశించి అక్కడ వంట చేసి, అంటే అగ్ని ప్రవేశింటే అగ్నిని ముట్టించి వంట చేసి భర్తకు పెట్టడంలో తప్పు లేదు. కానీ పూజ గది దగ్గర మాత్రం వెళ్ళకూడదు. మనం ఆయన ముట్టించవచ్చు. అంటే 3వ రోజు స్థల స్నానం ఎప్పుడైతే కూడా మీకు తలంటు స్నానం అవుతుందో అప్పటి నుంచి మీరు మీ ఆయనతో దీపారాధన పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి దోషం లేదు. 1వ రోజు 2వ రోజు దీపం పెట్టకూడదు. ఆ ఒక ఋతుస్రావణం అన్నప్పుడు అది అరిష్ట దోషం. ఇంట్లో 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, ఎవరు ఉన్నా ఆ సమయంలో ఆ టైంకి అటు వచ్చినప్పుడు ఆ రకంగా పాటించాలి. అంటే ఆ రోజుల్లో అయితే మాత్రం ఆ రోజులు అలా ఉండేది, ఈ రోజుల్లో మాత్రం ఇలా ఎవరు. ఇంకోటి ఏంటంటే ఆ ఋతుస్రావణం వచ్చినప్పుడు అంతా కూడా ఇల్లు ప్రతిరోజు కూడాను
పసుపు రాళ్ళ ఉప్పు వేసి శుద్ధి చేసుకోవడం. ఏ పూటకు ఆ పూటకు వాళ్ళకంటే కంచు కానీ ప్లేట్ కానీ సపరేట్గా పెట్టేది, అంటు ముట్టు ఉండేది కాదు. కాబట్టి ఆ సభ్యత సంస్కృతి ఉంటేనే ఇంట్లో లక్ష్మి నిలబడుతుందని ఒక ఇతిహాస పురాణాలు మనకు చెప్పడం అని చెబుతుంటుంది. ఇవన్నీ పాత కథలు, ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ ఏం లేదని కొట్టేస్తే మాత్రాన దాని ప్రతిఫలం అనేది వేరుగానే ఉంటుంది. అంతే కదండి. ఇదంటే ఏం లేదని మనం కొట్టేసినా ఆ ప్రతిఫలం అంటే 20th సెంచరీ అయినా ఇప్పుడు 2026లో ఉన్నాము, ఇవన్నీ పాటించాలంటే పాటించక తప్పదు. ఇవంతా కూడా జనరేషన్ అన్నది ఇంకా యుగాంతము, ఇంకా 100 ఏళ్ళే, ఇంకా 200 ఏళ్ళైనా ఈ యొక్క సాంప్రదాయమే ఈ ఒకటి పాటించక తప్పదు. ఇది చాలా విశేషమైనవంటి ఒక ఐదీకం. ఇంట్లో ఒక సంపద నిలబడాలంటే కంపల్సరీ ఇది చేయాల్సిందే. అవును. ఇంకోటి ఏంటంటమ్మా, దీపారాధనమే కాకుండా మీకు బీరువాస్ ఉంటాయి. బీరువా కూడా టచ్ చేయకూడదు. బీరువా ఎందుకు టచ్ చేయకూడదు చెప్పండి? లక్ష్మీదేవి. కరెక్ట్. బీరువాలో పట్టు పితాంబరాలు ఉంటాయి, పూజ ద్రవ్యాలు ఉంటాయి, వెండి సామాన్లు ఉంటాయి, బంగారం ఉంటుంది ఏమండి. మరి తర్వాత డబ్బులు కూడా అందులో మనం దాచుకుంటాము, మరి ఇతర వస్తువులు కూడా అందులో దాచుకుంటాం. కాబట్టి ఆ ఒక్క ఋతుసవన సమయంలో మాత్రాన బీరువాను కూడా టచ్ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే కొత్త నూతన వస్త్రాలు కూడా ధరించరాదు. ఆ 5 రోజుల పాటు కూడా నూతన వస్త్రాలు కూడా ధరించరాదని కూడా శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి మీరు ఎంత పరిశుభ్రతగా ఉంటే అంతే మీ ఇంట్లో మహాలక్ష్మి నివసిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం మనకు జరుగుతాయి. చాలా సంతోషమైనటువంటి ఒక ఇది జరుగుతుంది. గురుగారు, ఆడవాళ్ళు పీరియడ్ సమయాల్లో ఇంట్లో ఏ విధంగా ఉండాలి, అలాగే పూజ విధానాల్లో ఏ విధంగా ఉండాలి అనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.